ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ దినఫలాలు మేషరాశి వారికి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఈ జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం 4 ప్రమాదపు సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదపు సంఘటనలు ఏంటి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీరు ప్రమాదాల నుండి బయటపడగలరు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే గనక భవిష్యత్తులో అనేక రకాల విజయాలను సొంతం చేసుకుంటారు. కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది కూడా వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. అయితే ముఖ్యంగా జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ మేషరాశి వారికి కనుక చూసినట్లయితే 4 ప్రమాదపు సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు మీ తోటి ఉద్యోగస్తులలో ఒకరితో సఖ్యతగా ఉండటం లేదు. వారు కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మీరు కూడా వారిని ద్వేషిస్తున్నారు. అటువంటి వ్యక్తి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో, భాగస్వాములతో ఒక పెద్ద గొడవ జరిగి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మేషరాశి జాతకులు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మీ యొక్క వ్యాపార విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారైనా సరే అకౌంట్స్ విషయంలో క్లియర్గా ఉండాలి. గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మోసపోయే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మేషరాశి వారికి కుటుంబ సభ్యులతో కూడా తగాదాలు జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారి విషయంలో ఇది జరిగే సూచన కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న టాపిక్ కారణంగా గొడవ కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుండి బయటపడటానికి అనవసరంగా వాదిస్తూ సమస్య తీవ్రత పెంచుకోకుండా జాగ్రత్త పడండి. అప్పుడే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే మేషరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనగా మీకు సూచించబడుతుంది. అర్ధరాత్రి సమయాల్లో కానీ లేకపోతే సాయంత్రం సమయాల్లో కానీ ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ అస్సలు చేయకూడదు. ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఇటువంటి అజాగ్రత్త చర్యల వల్ల మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 ప్రమాదపు సంఘటనలు కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గోమాతను సేవించండి. మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, మేషరాశి వారికి జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి 4 ప్రమాదపు సంఘటనలు కనిపిస్తున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్